పిలాతు అనే పేరుకి అర్థం ఈటె. ఈయనెవరు అంటే బైబిల్ చెప్తుంది, అలాగే చరిత్రకారులు చెప్పే విషయం ఏంటి అంటే ఈయన యూదుడు కాదు, అలాని రోమీయుడు కూడా కాదు. మరెవరు అంటే చరిత్ర చెప్పే విషయం ఏంటంటే ఈయన ఒక బానిసగా వచ్చి బానిస బ్రతుకు నుండి విడుదల పొంది ఒక మంచి సైనికునిగా, సేవకుడిగా మంచి యుద్ధాన్ని చేసి పోరాటాలు చేసి అందులో మంచి విజయాన్ని పొందడం చేత ఒక మంచి బిరుదును పొంది బిరుదుతో పాటు ఒక పదవిని కూడా పొందుకున్న వ్యక్తి అని చరిత్ర చెప్తుంది. ఇంత బాగా చెప్పేటప్పటికి అర్థమైందా లేదో. పిలాతు గారు యూదుడు కాదు, అలాని రోమీయుడు కూడా కాదు. అతని పేరును బట్టి, అతని పదవిని బట్టి, అతను పొందిన బిరుదును బట్టి చరిత్ర ఏం చెప్తుంది అంటే మామూలుగా అతడు ఒక బానిస, కానీ దాని నుండి బయటకు వచ్చి మంచి యుద్ధాన్ని నేర్చుకుని, యుద్ధ నైపుణ్యాలు నేర్చుకుని పొంతు అనే ప్రాంతంలో జరిగిన యుద్ధంలో విజయాన్ని పొంది ఆ పొంతు అనేది బిరుదుగా ఆ తర్వాత ఒక ప్రాంతానికి అధికారిగా, ముఖ్యంగా గవర్నర్గా ఎంపిక చేయబడినట్లుగా చరిత్ర చెప్తుంది. అలా బానిస బ్రతుకు నుండి బయటకు వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతమైన స్థానానికి చేరిన వ్యక్తిగా పిలాతు గారి పేరు చరిత్రలో నిలిచింది. అయితే అతని స్వభావం, అతని వ్యక్తిత్వం ఏంటి అంటే ఒక క్రూరుడని, ఒక భయంకరమైన వ్యక్తి అని, అనేక విషయాలు అంటే అల్లరి చిల్లరతో కూడినవాడని, దౌర్జన్యంగా ఉండేవాడని, అతని స్వభావమే క్రూరమైంది అని చరిత్రకారుల అభిప్రాయం. ఏంటి అతను చేసిన తప్పులు అంటే అతను గవర్నర్గా ఒక పదవిని అధిరోహించిన తర్వాత ప్రజల క్షేమమే తన క్షేమము అనుకోకుండా కొంతమందిని ఇబ్బంది పెట్టడానికి సాహసించిన వ్యక్తి అతను. బైబిల్ గ్రంథం కూడా ఈ విషయాన్ని సమర్థిస్తుంది మనకి. లూకా సువార్త 13వ అధ్యాయంలో పిలాతు కొంతమందిని చంపి వారి రక్తాన్ని బలి ఇచ్చే బలిపశువు రక్తంతో కలిపినట్లుగా బైబిల్ కూడా చెప్తుంది. అలాగే చరిత్ర చెప్పే విషయాలు ఏంటి అంటే పిలాతు గారు కైసరియా నుండి కొన్ని ధ్వజస్తంభాలను యెరూషలేమునకు తెచ్చినట్లు, యూదులు విగ్రహారాధన చేయడానికి ఇష్టపడని వారు కాబట్టి వారికి వ్యతిరేకంగా ఈ ధ్వజస్తంభాలు ఎత్తడం చేత యూదులకు, రోమీలకు, అన్యులకు మధ్య వివాదాలు వచ్చాయని, దానికి కారణం ఈ పిలాతే అని చరిత్ర చెప్తుంది. అలాగే యెరూషలేములో కాలువలు తవ్వాల్సి వచ్చినప్పుడు అక్కడ ప్రజలందరికీ సంబంధించినవి కాబట్టి అందరి దగ్గర డబ్బులు వసూలు చేయకుండా యెరూషలేము దేవాలయపు ఖజానాలో ఉన్న వాటిని తీసుకొని కాలువలు త్రవ్వడానికి ఆయన వాడినట్లు, అందువలనే యూదులు పిలాతుకి వ్యతిరేకంగా ఉన్నట్లు, యూదయాన్ని పరిపాలిస్తున్న హేరోదు పిలాతుకి వ్యతిరేకంగా ఉన్నట్లు చరిత్ర చెప్తుంది, బైబిల్ కూడా చెప్తుంది. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు పిలాతు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పిలాతు గారు హేరోదు గారి దగ్గరికి పంపిస్తారు. అక్కడ వ్రాయబడిన మాట మనకి తెలుసు కాబట్టి అంతకుముందు వారిద్దరూ శత్రువులై ఉండి అప్పుడే వారిద్దరు కలుసుకున్నారు, మిత్రులయ్యారు. ఎందుకు అంతకుముందు వారు శత్రువులు అంటే యూదయాన్ని పరిపాలిస్తున్నటువంటి హేరోదు యూదులకు వ్యతిరేకంగా పిలాతు చేసిన పనిని బట్టి వారిద్దరి మధ్య శత్రుత్వం వచ్చినట్లుగా గతంలో మనం మాట్లాడుకున్నాం కూడా. దీన్ని బట్టి చూస్తే ఎక్కువ అల్లర్లు, గొడవలు, పోట్లాటలు ఇలాంటి వాటిని ఎక్కువగా ప్రోత్సహించే వ్యక్తిగా, ఎంకరేజ్ చేసే వ్యక్తిగా పిలాతు గారు కనిపిస్తూ ఉంటారు మనకి. అందువలన చరిత్ర పిలాతు గారిని ఏమంటుంది అంటే ఒక మూర్ఖుడని, దుర్మార్గుడని, కఠినుడని, క్రూరుడని రకరకాల పదాలతో ఆయనను సంబోధిస్తూ పేర్కొంటూ ఉంటుంది. రైట్, ఇది మనకు తెలిసిన చరిత్ర. నిజంగా అలాంటి క్రూర స్వభావం కలిగిన పిలాతు గారు యేసుక్రీస్తు ప్రభువారి మరణ విషయంలో ఎలా ఉన్నారు? ఆయన స్పందన ఏంటి? అంతే క్రూరంగా ప్రవర్తించాడా లేక సానుభూతి ఏమైనా చూపించాడా? అంతే క్రూరంగా ప్రవర్తించడానికి తన స్వభావాన్ని బట్టి చేశాడా, పరిస్థితులను బట్టి చేశాడా? అసలు ఆయన జీవితంలో యేసుక్రీస్తు వారి మరణానికి సంబంధించిన విషయాలలో పిలాతు గారి స్వభావం ఏంటి
అనేది ఈరోజు కాస్త మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఎక్కువ రిఫరెన్స్లు మీకు చూపించాలనుకోవట్లే, మీకు తెలిసిన విషయాలు కాబట్టి స్టోరీలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు కూడా శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. యేసుక్రీస్తు ప్రభువారు గెస్సేమనే తోటలో ప్రార్థన చేసుకోవడానికి ముఖ్యమైన 3 శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళడం, ఆ ప్రార్థనలో ఆయన చాలా దుఃఖపడడం, ఆయన చెమట రక్తంగా మారడం. ఎందుకు అంటే తండ్రి తన చేయి విడిచిపెట్టబోతున్నారని, తండ్రిని విడిచి ఉండలేని యేసుక్రీస్తు వారు అంతలా బాధపడ్డారని మనం గతంలో మాట్లాడుకున్న విషయం. ఆ తోటలో నుంచి బయటికి రాగానే ఇస్కరియోతు యూదా గారు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకొని ప్రధాన యాజకులకు అప్పగించేశారు. వారు కైపా గారి దగ్గరికి తీసుకువెళ్ళారు. కైపా గారు అన్నగారి దగ్గరికి పంపించారు. అన్నగారు కైపా గారు కలిసి మరలా పిలాతు గారి దగ్గరికి పంపించారు. ఇలా యేసుక్రీస్తు వారిని ఆ రాత్రి నుండి ఉదయం 6 గంటల వరకు ఇంచుమించు తిప్పుతూనే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరి దగ్గరకు, ఒకరి తర్వాత ఒకరి దగ్గరకు. అయితే పిలాతు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయాలు ఏంటి అంటే, వాస్తవానికి పిలాతు గారు యెరూషలేములోనే ఉన్నారు. ఎందుకున్నారు అంటే చరిత్ర చెప్పేది ఏంటి అంటే, ఇశ్రాయేలీలకు యూదుల పండుగల సమయంలో అన్ని ప్రాంతాల నుంచి యెరూషలేమునకు వచ్చేవారు. మనకు తెలుసు కదా, పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాట కూడా అదే. సంవత్సరానికి 3 సార్లు పురుషులంతా యెరూషలేము రావాలి పండుగను ఆచరించుకోవడానికి. 3 సార్లు వాళ్ళ దేవాలయంలో కనిపించాలి. కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్నవారైనా యెరూషలేముకు వచ్చేవారు. కాబట్టి అల్లర్లు, పండుగ సందర్భంలో అల్లర్లు జరుగుతూ ఉండేవన్నమాట. ఆ అల్లర్లు అరికట్టడానికి అధికారులు అక్కడికి వచ్చి ఉండడం అనేది సహజంగా జరిగేది. అందులో భాగంగానే పిలాతు గారు కూడా యెరూషలేమునకు వచ్చి అక్కడే ఉన్నారు. అప్పుడు జరిగింది ఏంటి అంటే, ప్రజలంతా, ప్రధాన యాజకులు ముఖ్యంగా యేసుక్రీస్తు వారిని పిలాతు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. వెళ్ళి వీళ్ళు మాత్రము బయటే ఉండి యేసుక్రీస్తు వారిని పిలాతు గారి దగ్గరికి పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎందుకు వచ్చారో ఏంటో పిలాతు గారు విచారణ చేస్తున్నప్పుడు ప్రజలు కొన్ని నేరాలు ఆయన మీద మోపడం, ఆయన బయటకు రావడం, ప్రజలతో మాట్లాడడం, లోపలికి వెళ్ళడం, క్రీస్తుతో మాట్లాడడం, ఇవన్నీ మీరు 4 సువార్తలు దగ్గర పెట్టుకొని చదివితే మీకు విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి మీద వారు మోపిన నేరాలు ఏవైతే ఉన్నాయో అవి 1 కాదు 2 కాదు చాలా మోపారు. ఏంటవి అంటే, ప్రజలను అల్లర్లు చేయడానికి యేసుక్రీస్తు వారు రెచ్చగొడుతున్నారని, 2 ఆయనే రాజని ప్రకటించుకుంటున్నాడని, 3 ఆయనే దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడని, 4 కైసరుకు పన్నివ్వొద్దని చెప్తున్నాడని, ఇలాంటి కారణాలను చూపిస్తూ, అలాగే దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కడతానన్నారని, ఇలాంటి కారణాలు చూపిస్తున్నారు. సరే, చూపించి ఈయన ఎవరి దగ్గర అన్నారు, దీని వెనుకున్నది ఏంటి అని రుజువు చేయాలి అనుకుంటే ఏ సాక్ష్యము చెల్లలేదు. ఎందుకంటే సరిగా రుజువు చేయలేకపోయారు. ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు పిలాతు గారు యేసుక్రీస్తు వారిని చాలా జాగ్రత్తగా, ఇంకా చెప్పాలంటే చాలా సునిశితంగా పరిశీలన చేస్తున్నారు. ఆయన మాట్లాడే విధానం, ఆయన సమాధానం చెప్పే విధానాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు పిలాతు గారు. వాస్తవంగా పిలాతు గారు యూదుడు కాదు, ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ఎరిగినవాడు కూడా కాదు, ఇంకా చెప్పాలంటే కనీస భయభక్తులు కలిగిన వాడు కూడా కాదు. ఏ మంచి ఆయనలో లేదు, కానీ ఒక అధికారం తన చేతిలో ఉంది. తనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి సంపాదించుకున్న అధికారం అది. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు ఈ తెల్లవారులు తీర్పు కొరకు అన్నగారి దగ్గరికి, కైప గారి దగ్గరికి, పిలాతు గారి దగ్గరికి, మళ్ళీ పిలాతు గారు విని ఇతను గలలీయుడు అనుకుని మళ్ళీ హేరోదు గారి దగ్గరకు పంపడం, హేరోదు గారు నాకే దోషము నేరము కనబడలేదని మళ్ళీ పిలాతు గారి దగ్గరకు పంపడము, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ సందర్భాలలో వీరడిగే మాటలు, వీరడిగే ప్రశ్నలు, దానికి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పే సమాధానాలు చాలా జాగ్రత్తగా వింటున్న పిలాతు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, ఈయన నిజంగా నేరము చేసిన వాడు కాదు. అది అర్థమైపోయింది ఆయనకి. అర్థమవడమే కాదు, ఆయనకి అర్థమైన మరొక విషయం ఏంటి అంటే,
ప్రజలు కావాలని అసూయ చేత ఈయనను నాకు అప్పగించారు అని పిలాతు గారు రూఢి చేసుకున్నారు. ఒకసారి ఆ మాటను మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి. ప్రజలు ఆయనను ఎలా అప్పగించారు, ఎందుకు అప్పగించారు అని పిలాతు గారు ఎలా అర్థం చేసుకున్నారో ఒక మాట చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 18వ వచనం. 17, 18 కలిసి ఉంటున్నాయండి, చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 17, 18 వచనాలు. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు ఇలా అడుగుతున్నారు, నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ఈ రాత్రి తిరుగుతున్నప్పుడు వారు నేరము కావాలని మోపుతూ రుజువు పరచలేకపోతున్నప్పుడు ఆ ప్రశ్నలు పిలాతు గారు యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు కొన్ని సందర్భాలు ఆయన మౌనంగా ఉండడం, కొన్ని సందర్భాలు ఆయన అవును అన్నట్టు చెప్పడం, ఆ చెప్పే విధానాన్ని చూసినటువంటి పిలాతు గారికి ఏమర్థమైంది అంటే ఈయన నిజంగా నేరం చేసినవాడు కాదు. మరి కానప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు ఇప్పుడు ఆయనకి ఈయన శిక్ష విధించాలి, తీర్పు తీర్చాలి అంటే వారు అసూయ చేత అప్పగించారనే విషయం పిలాతు గారికి అర్థమైంది, అర్థమైపోయింది. మరి అర్థమైనప్పుడు అంటే వాళ్ళు అసూయ చేత అప్పగించారని అర్థమైనప్పుడు, ఆయనలో ఏ దోషమో కనబడలేదని అర్థమైనప్పుడు ఎందుకు శిక్ష విధించారు అంటే మీకు తెలుసు కదా, ప్రజలు కేకలు వేశారు, వారి కేకలే గెలిచాయి. మనుషులను సంతోషపెట్ట మనసు కలిగిన వాడే పిలాతు గారు ఏ దోషమూ చేయని యేసుక్రీస్తు వారిని శిక్ష విధించడానికి అనుమతించడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చేయవలసిన విషయం ఏంటి అంటే, అతను ఎంత క్రూరుడైనా, అతడు ఎంత అన్యుడైనా జరుగుతున్న పరిస్థితులను బట్టి యేసుక్రీస్తు వారు ఎవరో ఒక ఆలోచనలోనికి, ఒక నిర్ధారణలోనికి వచ్చేసారు. ఆయన వచ్చి చాలా ప్రయత్నాలు ఆయన చేసినట్లుగా బైబిల్ చెప్తుంది. ఇక్కడ కంటే కూడా ఈ సన్నివేశం అయిపోయిన తర్వాత అపోస్తులలో ప్రముఖులైనటువంటి పేతురు గారు చెప్పిన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం. అంటే మనకి సువార్తల్లో కూడా కనిపిస్తుంది, కానీ అయిపోయిన తర్వాత పేతురు గారు పలుకుతున్న మాట మనకి ఇంకా బలాన్ని చేకూరుస్తుంది కాబట్టి మీకు ఈ రిఫరెన్స్ ఇస్తున్నాను నేను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనంలో చివరి 2 లైన్లు చదువుతున్నా. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. ఇది పేతురు గారు చెప్తున్న మాట. పిలాతు యేసుక్రీస్తు వారిని విడుదల చేయడానికి నిశ్చయించుకున్నప్పుడు మీరు కావాలని దానిని నిరాకరించారు మీరు అని ఆయన గద్దిస్తున్నారు. అంటే పిలాతు గారు యేసుక్రీస్తు వారిని విడిపించడానికి ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేశారు అంటే కొన్ని మీకు మచ్చుకు చెప్తాను నేను. యేసుక్రీస్తు ప్రభు వారిని విడిపించడానికి పిలాతు గారు చేసిన ప్రయత్నాలు ఎన్ని అన్నప్పుడు, మొట్టమొదటిగా ఆయనను పిలాతు గారి దగ్గరికి తీసుకువెళ్ళారు. అంటే అన్న కైపాల దగ్గర నుంచి పిలాతు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. పిలాతు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి మాట్లాడుతూ ఉండగానే యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంతానికి చెందినవారు అనే మాట ప్రయోగం చేశారు వాళ్ళు. ఆ మాట వినగానే పిలాతు గారు ఏం చేశారంటే, ఈయన గలిలయుడా, అయితే ఈ నా దగ్గర కాదు కానీ హేరోదు దగ్గరికి పంపిద్దాం, అతను చూసుకుంటాడు. అంటే ఈ విషయాన్ని ఆయన తీర్పు తీర్చడానికి ఇష్టపడని వానిగా మనకి ఈ సందర్భంలో పిలాతు గారు కనిపిస్తారు. అతను ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వ్యక్తే విచారణ చేస్తే బాగుంటుంది కదా, ఈ విషయం నా దృష్టి కంటే హేరోదు దగ్గరికి వెళ్ళడమే మంచిది అనుకున్నటువంటి పిలాతు గారు మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారికి తీర్పు తీర్చడానికి ఇష్టపడలేదు, కానీ హేరోదు దగ్గరికి పంపించడానికి ఇష్టపడ్డారు.
అంటే ఒకవేళ హేరోదు దగ్గరికి వెళితే హేరోదు విచారణలో ఏదైనా తెలిస్తే మంచైనా చెడైనా అది హేరోదుకు సంబంధించిన విషయం, దాని మీద నా విషయం నాకు ఏమి ఇబ్బంది ఉండదు అని ఆలోచించి ఉండొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటి ప్రయత్నం యేసుక్రీస్తు వారిని తీర్పు తీర్చి శిక్ష విధించడం కాదు, కానీ హేరోదు గారి దగ్గరికి పంపడానికి ఇష్టపడ్డారు పిలాతు గారు. ఇక రెండవది, హేరోదు గారి దగ్గర నుంచి తీసుకుని రాగానే నేరాలు మోపేసి ఈయనకి శిక్ష విధించేయమని అడుగుతున్నప్పుడు, నేను విచారణ చేయకుండా శిక్ష విధించను అన్నారు పిలాతు గారు. అంటే మొట్టమొదటగా నేను ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలి, ఆయనతో మాట్లాడాలి, నేను కొన్ని ప్రశ్నలు అడగాలి, ఆ ప్రశ్నలకు ఆయన నుండి వచ్చే సమాధానాన్ని నేను వినాలి అని అనుకుని వారి మాటలన్నీ విన్న తర్వాత లోపలికి వెళ్ళి, నీవు యూదులకు రాజువా అని అడిగారు ఆయన. అవును అన్నారు యేసుక్రీస్తు. అవును, నేను యూదులకు రాజునే అన్నారు. బహుశా ఆ సమయంలో పిలాతు గారి మనస్సులో ఉన్న విషయాన్ని కూడా గ్రహించిన యేసుక్రీస్తు వారు చక్కని సమాధానం చెప్పారు. అవును అని చెప్పేసి వదిలేయకుండా, నేను రాజునే అని చెప్తూ, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదులే పిలాతు, నువ్వు కంగారు పడకు, నీ పదవికి ఏం ఎస్సరు రాదులే అన్నట్లుగా సమాధానం చెప్పారు. వాస్తవానికి మనం ఇక్కడ ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని సందర్భాలలో చెప్పే సమాధానం చాలా కఠినంగానూ గర్వంగానూ ఉన్నట్లుగా అనిపిస్తుంది మనకి. నువ్వు రాజువా అన్నప్పుడు, అవును నీవన్నట్టు నేను రాజునే. కొన్ని సందర్భాలు ఏమీ సమాధానం చెప్పరు, ఆయన మౌనంగా ఉంటారు. అలా మౌనంగా ఉండడం కానీ, చెప్పే విధానం అవునన్నట్టు కానీ, అలాగే వీళ్ళంతా ఇన్ని నేరాలు మోపుతున్నారు నీ మీద, మరి నేను నీకు శిక్ష విధించవచ్చు, నువ్వేంటి మౌనంగా ఉన్నావు అన్నప్పుడు, నన్ను శిక్షించే అధికారం పైనుండి నీకు రాకపోతే నీకు ఆ అధికారం రాదు అన్నారు. అలాంటి మాటలు ప్రయోగిస్తున్నప్పుడు మామూలుగా మనకైతే అనిపిస్తుంది, ఏంటి ఇంత గర్వంగా మాట్లాడుతున్నారు ఈయన అనిపిస్తుంది. ఇప్పుడు లోక సంబంధంగా ఒక అధికారం పిలాతు గారు కలిగి ఉన్నారు, నీకు శిక్ష విధించే అధికారం నాకుంది అని పిలాతు గారు చెప్పినప్పుడు, నిజమే నీకు అధికారం ఉంది అంటే సరిపోదు. అంతేగాని పైనుండి నా తండ్రి నీకు సెలవు ఇవ్వకపోతే, అనుమతి ఇవ్వకపోతే, అధికారం నీకు ఇవ్వకపోతే నా మీద నీకు ఎలాంటి అధికారం లేదు అన్నప్పుడు లోక సంబంధంగా ఉన్న వ్యక్తులకు ఆ మాట ఎలా అనిపిస్తుంది అంటే, ఇతను చాలా గర్వంగా మాట్లాడుతున్నాడే అని కోపం వస్తుంది, శిక్షను పెంచడానికి వీలు కలుగుద్ది. కానీ పిలాతు గారి విషయంలో మనం ఆలోచిస్తే, ఆయనట దేవుని కుమారుడని చెప్పినప్పుడు, అలాగే ఆయనకి మరణశిక్ష విధించాల్సిందే అని చెప్తున్నప్పుడు, పైగా మాకు అధికారం లేదు, మాకే ఉంటే మేమే ఆయనకి సిలువ వేసేవాళ్ళం, నువ్వు అధికారి కాబట్టి నువ్వు వెయ్యాలి అన్నప్పుడు పిలాతు గారు భయపడి, మరీ ఎక్కువగా భయపడినట్లు లేఖనాలు చెప్తున్నాయి మనకి. లూకాసు వార్తలో కనిపిస్తుంది, యోహాను సువార్తలో కూడా కనిపించే మాట 19వ అధ్యాయంలో. అంటే ఎందుకు అలా మాట్లాడారు? నిజంగా యేసుక్రీస్తు వారిలో గర్వం ఉందా అంటే కాదు కదా. మనకు తెలిసినంత వరకు ఆయన దీనత్వమే కనిపించింది మనకి. మరి ఎందుకు అలా చెప్పాలి? అది గర్వం కాదు, ధైర్యం. నువ్వు ఏ అధికారంతో నాకు శిక్ష విధించాలనుకుంటున్నావో ఆ అధికారాన్ని ఇచ్చిన తండ్రే నా తండ్రి అని చెప్పాలన్నదే ఆయన ఉద్దేశం తప్ప అది గర్వంతో కూడిన మాట కాదు. నిజంగా సంపూర్తిగా దేవుని పైన ఆధారపడిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఏ విషయం చెప్పాలి అనుకున్నా వాళ్ళు చాలా ధైర్యంగా చెప్తారు. ఆ ధైర్యంగా చెప్పే విధానం, వాళ్ళు దైవ సంబంధులు కాకపోతే, వినేవారు దైవ సంబంధులు కాకపోతే చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు, గర్వంగా మాట్లాడుతున్నాడు, ఎంత గర్వమో అనిపిస్తుంది. మీకు ఈ సందర్భంలో ఒకసారి ఈ చరిత్రను మీకు జ్ఞాపకం చేస్తా. దానియేలు గారి విషయం కానీ, హనన్యా మిషాయల్ అజర్యా గారి విషయం కానీ మనం ఒకసారి తీసుకున్నట్లయితే, హనన్యా మిషాయల్ అజర్యా గారుల విషయంలో వారు రాజాజ్ఞను మీరినప్పుడు, మరి అగ్ని గంధకాలలో పడేస్తారు అని తెలిసినప్పుడు రాజు పిలిపించాడు. ఎందుకు మీరు మ్యూజిక్ వినపడినప్పుడు మీరు ఎందుకు వీణ విపంచి వినపడినప్పుడు మీరు ఎందుకు ప్రతిమకు నమస్కరించట్లేదు? మీరు అలా చేయకూడదని మీకు తెలియదా? అలా చేస్తే శిక్ష ఉంటుందని తెలియదా అని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం, అంటే నేను మీకు రిఫరెన్స్ తీయించట్లే, మీ అందరికీ తెలిసిన విషయాలు కాబట్టి ఇవి. అక్కడ వాళ్ళు మాట్లాడిన మాట ఏంటి తెలుసా? నెబుకద్నెజరు. వాళ్ళు పలికిన మాట ఏంటి అంటే, అయ్యో రాజా అనట్లా. అయ్యో రాజా, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మా ఉద్దేశం అది కాదు, మేము యూదులమి, దేవునికి తప్ప మేము ఎవరికి నమస్కరించకూడదు, మమ్మల్ని అర్థం చేసుకోండి అనేం బ్రతిమలాడట్లా. నెబుకద్నెజరు, నీకు సమాధానం చెప్పవలనన్న చింత మాకు లేదు. నిజంగా మాట విన్నప్పుడు మనకు కూడా ఎలా అనిపిస్తుంది? వీళ్ళు సామాన్యులు, ఇంకా చెప్పాలంటే చెరగ తీసుకొని పోబడిన బానిసలు కదా.
బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నేజరు గారిని పట్టుకొని రాజా అని అనుకున్న నెబుకద్నేజరు అని పిలుస్తున్నప్పుడు ఎంత పొగరు వీళ్ళకి అనుకుని ఉంటారు కదా చుట్టూ ఉన్నవాళ్ళు. చుట్టూ ఉన్నవాళ్ళు అనుకోవడం ఒక ఎత్తు అయితే, రాజు కోపం చాలా తీవ్రంగా ఉంటుంది. దానికి ఫలితమే అగ్నిగుండం ఏడంతలు అవ్వడం మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం ఆలోచిద్దాం, నిజంగానే వాళ్ళు గర్వంతోనే పలికారా అంటే కాదు. దేవుని పట్ల వారికి ఉన్న నమ్మకం, దేవుని విషయంలో వారు చూపిస్తున్న తెగువ అని చెప్పొచ్చు. అంటే దేవుని పైన ఆధారపడిన వారు ఒక సమస్య వారి ముందున్నప్పుడు భయపడిపోయి వణికిపోతూ ఉండరు. కానీ వారు నమ్మిన విషయం మీద వారికి ఉన్న నమ్మకాన్ని కనుపరచడానికి ధైర్యంగా మాట్లాడతారు. అంతవరకే మనం తీసుకోవాలి. కానీ కొన్ని సందర్భాలు ఆ మాటలు మనకి ఎలా అనిపిస్తాయో తెలుసా? వీళ్ళు చాలా గర్వంగా మాట్లాడుతున్నారు, ఎంత బైబిల్ తెలిస్తే మాత్రం, ఎంత వాక్యం చదివితే మాత్రం, ఎంత బోధకులైతే మాత్రం ఇలా మాట్లాడాలా అనిపిస్తుంది. కానీ ఆ మాటలు వెనుకున్నది ఏంటి అంటే, వాళ్ళు దేన్ని నమ్మారో, ఏ దేవుని పట్ల వారికి విశ్వాసం ఉందో దానిని వ్యక్తపరుస్తున్న విధానం అంతే. ఇక్కడ కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని సందర్భాలు సమాధానం చెప్పకపోవడానికి కానీ, కొన్ని సందర్భాలు చెప్పినా నీ వల్ల ఏం కాదు, అదంతా మా నాన్నే చేయకపోతే ఏమీ లేదని చెప్పే విషయంలో మా నాన్న గొప్పవాడని చెప్పడానికి చేసిన ప్రయత్నమే తప్ప ఎదురుగా ఉన్న అధికారిని కించపరచాలనే ఉద్దేశం కాదు. అది మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. అలా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు పిలాతు గారికి చాలా విషయాలు అర్థమవుతున్నాయి. అందుకే ఎక్కడికక్కడే ఆయన ఏం చేస్తున్నారు అంటే, ఏ అవకాశం దొరికినా యేసుక్రీస్తు వారిని విడుదల చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన విడుదల చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిగా హేరోదు గారి దగ్గరికి పంపించారు. రెండవదిగా ఆయన చేసిన పనేంటి అంటే, ప్రజలందరినీ పిలిచి, మరి నాకైతే ఈయనలో ఏ నేరము దోషము కనబడట్లేదయ్యా, కాబట్టి శిక్ష విధించండి, కొరడా దెబ్బలు కొట్టించి విడిపించేయమంటారా అని అడిగారు. రెండవ అవకాశం అన్నమాట ఇది. అంటే ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు ఈయన అంటే, దీనిలో మీరు మరొక యాంగిల్ ఆలోచించి, దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపిందే మరణించడానికి, ఆ మరణాన్ని ఆపడానికి పిలాతు గారు ప్రయత్నం చేశారు అని అర్థం తీసుకురావద్దు. అది ఎలా అయినా జరగాలి, జరుగుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, తన వంతుగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు వింటున్నప్పుడు ఈయనలో దోషం లేదు కాబట్టి ఈయనను శిక్షించడానికి కుదరదు, విడుదల చేయడమే మంచిది అనిపించి చేస్తున్న పనిది. కాబట్టి రెండవదిగా ఆయన చేసిన ప్రయత్నం ఏంటి అంటే, కొరడా దెబ్బలు కొట్టించి విడిపించేస్తానే, మరణశిక్షకు అప్పగించను అని అడిగారు. అంటే రెండవసారి విడిపించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ప్రజలు కుదరదు, అతనికి శిక్ష విధించాల్సిందే, అది శిలువ శిక్షే అని కేకలు వేశారు. సరే, చేసేదేం లేదు కదా, మరొకసారి ఆలోచించుకున్నారు పిలాతు గారు. ఇప్పుడు మరొక ఆలోచన వచ్చింది ఆయనకి. అదేంటి అంటే, మరి ఒక మాట, పండుగ సమయంలో ఒక ఖైదీని విడుదల చేసే అలవాటు నాకుంది, అది మీకు కూడా తెలుసు కదా. అదేదో నేను ఇప్పుడు క్రీస్తుని విడుదల చేయనా? నిజంగా మరి ఆయనకి ఎందుకు అలా చేస్తున్నారో మనకు తెలియదు, కానీ ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటి దెబ్బలు కొట్టించి విడిపించేనా అంటే కాదన్నారు వాళ్ళు. ఇప్పుడు రెండవది అంటున్నారు ఆయన, మూడవది అంటున్నారు ఆయన, మరి నేను ఒకరిని విడుదల చేస్తాను కదా, ఆ విడుదల చేసేదేదో క్రీస్తుని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఆయన విడుదల చేస్తాను. కుదరదు, క్రీస్తుని విడుదల చేయొద్దు. మరి ఎవరిని కావాలి? బందిపోటు దొంగ బరబ్బానే కావాలి తప్ప క్రీస్తుని మాత్రం విడిపించడానికి వీలు లేదు. ఎందుకు అలా పలుకుతున్నారు అంటే, ఒకటి మనకందరికీ తెలిసింది, లేఖనం నెరవేరాలి, క్రీస్తు మరణించాలి. ఎందుకు అంటే, ప్రారంభంలోనే ఏదేనో తోటలో ఆదాము హవ్వలు చేసిన పాప ఫలితంగా మెస్సయ్య వస్తారు అని ఆనాడే దేవుడు సెలవిచ్చిన మాట, అది నెరవేరాలి కాబట్టి. ఇక రెండవ విషయం ఏంటి అంటే, అతని పరిధిలో అతనికి చేతనైనంత వరకు ఏ విధంగానైనా విడిపించాలి, ఆయనకు శిక్ష పడకూడదు. ఒకవేళ పడిన కొరడా దెబ్బలు లాంటివో చిన్న చిన్న పనిష్మెంట్లే తప్ప మరణ శిక్ష విధించకూడదు. విధించకుండా ఉండడానికి ఎలా ప్రయత్నం చేయాలో తన వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు పిలాతు గారు. ఇది మూడో ప్రయత్నం. ఒకటి హేరోదు దగ్గరకు పంపడం, 2 కొరడా దెబ్బలు కొట్టించి విడిపించటం, 3 ఒక ఖైదీని విడుదల చేస్తారు కాబట్టి అది క్రీస్తుని విడుదల చేయాలి అని అనుకోవడం, 4 ఇక ఆయన వల్ల కావట్లేదు. ఎంత చెప్పినా, ఎన్ని కారణాలు చూపించినా ప్రజలు ఏకకంఠంతో చెప్తున్న మాట ఏంటి అంటే, క్రీస్తుని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు, చంపాల్సిందే, ఆయన చనిపోతేనే మాకు సంతోషం, అదే జరగాలి అని కేకలు వేస్తున్నప్పుడు ఆలోచించుకున్నారు ఆయన.
ఒకటి ఆయన ఆలోచించుకోవడం, 2 తన భార్య కబురు పంపడం కూడా మనకు తెలుసు కదా. ఇవన్నీ కలిసి ఒకటి తను ఆలోచించుకోవడం, 2 భార్య కబురు పంపడం, 3 ఈ తీర్పు జరుగుతున్నప్పుడు ఆయన పలుకుతున్న మాటలు, యేసుక్రీస్తు వారు చెప్తున్న సమాధానాన్ని వింటున్న ఆయనలో వస్తున్న ఆలోచనలు మనం గమనించినట్లయితే, ఇక ఈ నీతిమంతుని విషయంలో నేనేం చేయలేను, ఎందుకంటే నేను ఒక్కడినైపోయాను, ప్రజలు ఎక్కువగా ఉన్నారు, వారికి వ్యతిరేకంగా నేనేం చేయలేను, కాబట్టి ఇక నేను ఆయనకి శిక్ష విధించడమే రైట్. అయితే ఏం చేయాలి? ఆ నింద, ఆ పాపము నా మీద మోపబడకుండా ఉండాలి అంటే నేను ఈ విషయంలో నిర్దోషిని అని నేను చేతులు కడుక్కోవడం మంచిది అనుకున్నారు. మనకి ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట, ఏదైనా ఒక జంతువు 2 ప్రాంతాల మధ్యలో చనిపోయినప్పుడు, అది ఏ ప్రాంతం వారి వలన చనిపోయిందో తెలియనప్పుడు వాళ్ళని తెచ్చి ఆ పశువు తలపైన చేతులు కడిగించి చేయడం అనేది ధర్మశాస్త్రంలో ఉన్న చట్టం. బహుశా మరి ఇక్కడున్న పరిస్థితులను బట్టి కావచ్చు, అతడు అందరి మీద అధికారిగా ఉన్నాడు కాబట్టి యూదుల ఆచారాలు కూడా తెలుసుకున్నవాడై ఉండుండొచ్చు, లేదా అతనికి ఎవరైనా సలహా ఇచ్చారో మనకు తెలియదు. కానీ ఫైనల్గా అతను చేసిన పని ఏంటి అంటే, నా భార్య చెప్పింది నేను ఆలోచించుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇతను నిర్దోషి, ఇలాంటి వ్యక్తికి శిక్ష విధిస్తే నేను నష్టపోతానేమో, పాపం చేసిన వాడని అవుతానేమో, కాబట్టి నా వరకు నేను దాన్ని తప్పించుకోవాలి అంటే నేను నిర్దోషిగానే ఉండడం మంచిదనుకుని తను చేతులు కడుక్కొని ప్రక్కకు రావడానికి ప్రయత్నం చేశాడు. ఇవన్నీ గమనించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఏదో ఒక రకంగా విడిపించడానికి మానవత్వంతోనే ఆలోచించాడు అనుకుందాం. ప్రయత్నం అయితే అతను చేశాడు, కానీ తన ప్రయత్నాలు చెల్లలేదు. ఎందుకు పిలాతు గారి ప్రయత్నాలు చెల్లలేదు అంటే, ప్రజలు వాడిన అస్త్రాలు అలాంటివి. నీవు గనక ఇతన్ని విడిచిపెడితే నువ్వు కైసరికి స్నేహితుడు కావు అన్నారు. అయ్య బాబోయ్, కైసరుతో నన్ను స్నేహితుడిగా పోలుస్తున్నారు వీళ్ళు, అంత గొప్ప భాగ్యాన్ని నేను కోల్పోతే ఎలా అనుకున్నాడు ఆయన. అలా ఒక్కొక్క విషయాన్ని బెదిరిస్తూ పిలాతు గారిని దాన్ని ఏమంటే బ్లాక్మెయిల్ చేస్తూ, ఏ విధంగానైనా నువ్వు శిక్ష విధించాలి, ఈ అధికారం నీకుంది మాకు లేదు అని తమను తాము తగ్గించుకొని ఆయనను పొగుడుతుంటే, బహుశా జీవపు డంబానికి గురైనటువంటి పిలాతు గారు చేసిన పని ఏంటి అంటే, సరే మరి నేను చేసేది ఏం లేదు కానీ ఆయనను కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించేయండి అన్నారు. ఇక్కడ వరకు మనం ఆలోచన చేస్తే ప్రతి సందర్భంలోనూ తన వంతుగా తాను చేయగలిగినంత వరకు ఆయనను విడిపించడానికే ప్రయత్నం చేశారు. కానీ సొంత వారైన యూదులే ఆయనను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తాను మాత్రం ఏం చేయగలుగుతాడు? కాబట్టి చేసేదేం లేక సిలువ మరణానికి అప్పగించారు. వెంటనే యేసుక్రీస్తు వారిని మనకు తెలుసు కదా, భయంకరమైన హింసకు గురి చేశారు. ఆయనకు బరువైన సిలువను ఆయన భుజాలపైన పెట్టారు. పండితులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు మోసిన సిలువ బరువు 360 కేజీలట. 360 కేజీల బరువుని ఆయన భుజముల పైన పెడితే, అంత బరువు మోయడం కష్టం కదండి. 360 కేజీలు అంటే చాలా బరువు. అందులో ఆయనకు వాడిన మేకులు, ఆయన తలకు పెట్టిన కిరీటాన్ని మనం గమనిస్తే, యేసుక్రీస్తు వారి తలకు కిరీటాన్ని అల్లారు కదా రాజుగా హేళన చేయడం కొరకు. ఆ కిరీటానికి వాడిన ఉండేలియన్ డాన్ 40 అనే ముళ్ళు ఆ ప్రాంతంలో దొరుకుతాయట. అవి సుమారు 20 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాయట. అలాంటి ముళ్ళు 72 ముళ్ళు తీసుకొని కిరీటంలో అల్లి ఆయన తల మీద పెడితే, తలలో అణువణువు గుచ్చుకుని తలలో ఒక్క రక్తపు బిందువు కూడా లేకుండా బయటకు వచ్చేసింది. అంత భయంకరమైన బాధను యేసుక్రీస్తు వారు అనుభవిస్తున్నారు. మరొక వైపు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. కొరడా అంటే మనం ఇదివరకు ఎడ్ల బండి మీద తీసుకెళ్ళేటప్పుడు కర్రకేదో ఒక చిన్న తాడు కట్టినట్టు కాదండి. రోమా ప్రభుత్వంలో ఉన్న కొరడాలు ఎలాంటివంటే, ఒక కొరడాకి 5-6 తాళ్ళకి చివర మన గాల ముళ్ళులా వెనక్కి తిరిగి ముళ్ళుండే కొంకిల్లాంటి ముళ్ళుండే. అంటే పెద్దవాళ్ళైతే ఇదివరకు కొంకిలు అనేవాళ్ళు, కుప్ప నూర్పులకి వెళ్ళేటప్పుడు వాడేవాళ్ళు. వెనక్కి తిరిగి ముందుకి ఉంటుంది. అలాగే గాలం ముళ్ళు అలాగే ఉంటుంది. అంటే ఇలా గుచ్చితే అలా లోపలికి దిగి చర్మాన్ని చీల్చుకుని బయటకు వస్తుందన్నమాట. అలాంటిది 1 తక్కువ 40 దెబ్బలు కొడితే దేహమంతా రక్తసిక్తమైపోయింది.
తలపైన ముండ్ల కిరీటం పెట్టారు, బరువైన సిలువను వీపుపైన పెట్టారు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు, ముఖమంతా ఉమ్ములతోనూ హేళనతోనూ ఆ వీధుల్లో తిప్పుతూ సిలువకు పంపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారికి సిలువ వేసిన దగ్గర నుండి గొల్గోతా వరకున్న దూరం సుమారు చెప్పేది ఏంటి అంటే 600 మీటర్లట, అంటే సుమారు 1/2 కిలోమీటర్ పైన. అంత బరువైన సిలువను మోస్తూ ఆ కొండకు చేరారు యేసుక్రీస్తు వారు. ఎందుకో తెలుసా? మనలను పాపము అనే భారము నుండి విడిపించటానికి, ఆ సంఖ్యల నుంచి మనల్ని తీసుకురావడానికి, ఆ చెర నుండి మనల్ని విముక్తి చేయడానికి అంత భారమైన ఆయన ఇష్టంగానే భరించారు ప్రియులారా. మంచిది. ఇంత బరువును మోసుకుని వెళ్ళినప్పుడు జరిగింది ఏంటి అంటే, ఏ వ్యక్తికైతే ఆ కాలంలో సిలువ వేస్తారో, ఏ కారణం చేత సిలువ వేశారో ఆ కారణాన్ని ఆ సిలువ కొయ్య పైన రాయాలి. ఇది వాళ్ళ చట్టం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసిన చోట కూడా పైన రాసిన అక్షరాలు మీకు తెలుసు కదా, INRI అని. ఇది ఎవరు రాయించారు అంటే పిలాతు గారు. ఏంటి దాని అర్థం అంటే, వాస్తవానికి అది ఎన్ని భాషల్లో రాయబడింది అంటే, ఒకసారి యోహాను సువార్తలో చూద్దామా మనం. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుకుందాం. 19, 20 సరిపోతుంది అనుకుంటా. యోహాను సువార్త 19వ అధ్యాయము 19, 20 వచనాలు. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. ఈరోజు అసలు నేను మీతో మాట్లాడాలి అనుకున్న పాయింట్ ఇదే. మిగిలినవన్నీ ఇంచుమించు మనం చాలా సందర్భాలు ఒక 4-5 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్న విషయాలే. మీరు మన యూట్యూబ్ సెర్చ్ చేస్తే పాత మెసేజ్లన్నీ ఈ విషయాలు చెప్తాయి. ఈరోజు నేను ముఖ్యంగా మీతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ మరణము శిక్ష విధించినది ఎవరు అంటే పిలాతు గారు, రోమా గవర్నర్. ఇతను ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల కేకలే గెలిచాయి, కానీ ఒక్క విషయంలో మాత్రం పిలాతు గారే గెలిచారు. ఆ విషయం ఏంటి అంటే, సిలువ పైన ఏ కారణం చేత యేసుక్రీస్తు వారిని సిలువ వేశారో ఆ కారణాన్ని పిలాతు గారు రాయించారు. ఏమని అంటే, మనం చదువుకున్నాం కదా, యూదుల రాజైన నజరేయుడగు యేసు అని రాయించాడు. ఇప్పుడు అది ప్రజలకు నచ్చలా. పైగా అది 3 భాషల్లో రాయించారు. ఆ ప్రాంతంలో ఉన్నవారు 3 భాషలు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. అంటే ఏ భాష మాట్లాడే వారికైనా ఆ విషయం ఈజీగా అర్థం కావడానికి అలా చేయించారు పిలాతు గారు. వాస్తవంగా లాటిన్ రాస్తే, అంటే రోమన్లు వాడే భాష లాటినే, అంటే రోమా భాషలో అన్న లాటిన్ అన్న ఒకటే. లాటిన్ భాష రాస్తే చాలు, ఎందుకంటే అది రోమా ప్రభుత్వ కాలం కాబట్టి. కానీ పిలాతు గారు చేసిన పని ఏంటో తెలుసా? అక్కడ హిబ్రూ మాట్లాడేవారు ఉన్నారు, గ్రీకు మాట్లాడేవారు ఉన్నారు, లాటిన్ మాట్లాడేవారు ఉన్నారు. మేజర్గా మాట్లాడే భాషలు ఇవి. ఈ 3 భాషల్లో కూడా అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని రాయించారు ఆయన. అదేంటి అంటే, యూదుల రాజైన నజరేయుడగు యేసు అని. అప్పుడు ప్రజలందరూ వచ్చి ఏమడిగారో తెలుసా? ఇది మనం అందరూ చదవాలి, ఒకసారి చదువుదాం. 21వ వచనం. యూదులలో అనేకులు దానిని చదివి ఏమంటున్నారంటే, నేను యూదులకు రాజునని వాడు చెప్పినట్టుగా రాయము, కానీ యూదుల రాజు అని రాయొద్దు. యూదుల రాజు అంటే మనం ఆయన రాజు అని చెప్పినట్టు అవుతుంది కాదు కదా. మనం ఆయన రాజుని కాదు కదా ఒప్పుకుంటుంది. అతను చెప్పుకున్నాడు నేను రాజునని, కాబట్టి యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయి తప్ప యూదుల రాజు అని స్టేట్మెంట్లో రాయొద్దు అని పిలాతు గారిని అడుగుతున్నారు ప్రజలు, లేక ప్రధాన యాజకులు. అప్పుడు పిలాతు గారు చెప్పిన మాట మనం వినాలి, చూడాలి. యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు అంటున్నాడు, నేను వ్రాసినదేమో వ్రాసి తిని అనెను. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. పిలాతు గారు అధికారం కలిగిన వాడు. ప్రజలు పిలాతు గారిని విసిగించారు. ఇంకా చెప్పాలి అంటే ఆయన మాటను వారు లెక్క చేయలేదు. ఇంకా కావాలి అంటే వాడుకున్నారు. ఎలా వాడుకున్నారు అంటే, నువ్వు గనక ఈ పని చేయకపోతే కైసరుకు నువ్వు స్నేహితుడు కాదు
అని మాట్లాడడం చేత ఏం జరుగుతుందంటే ప్రజలను సంతోషపెట్టే మనసు కలిగిన వాడే. ఈ మాట ఒకసారి చూద్దామా మనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 12 నుండి చదువుతున్నాను. అందుకు పిలాతు ప్రజలతో అంటున్నాను, అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పువానిని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారంటున్నారు, వానిని సిలువ వేయమని మరలా కేకలు వేశారు. అందుకు పిలాతు అడుగుతున్నారు, ఎందుకు? అతడు ఏ చెడు కార్యము చేశానని వారిని అడుగగా, ఏం చేశారో చెప్పట్లేదులే కానీ సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసరి. అప్పుడు పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై, ఈ మాట మీరు చూడాలి, అడగడం బాగానే అడుగుతున్నారు. అతను ఏ నేరం చేశాడు, అతను ఏ దుష్కార్యం చేశాడు, ఎందుకు సిలువ వేయాలి, ఎందుకు చంపమని అడుగుతున్నారు మీరు అని అడుగుతున్నారులే కానీ మరి మీరు దేన్ని రుజువుపరచలేదు కాబట్టి నేను వెయ్యను అనట్లేదు. అన్నా కుదరదు, ఎందుకంటే ఆయన ఆ పని చేయడానికే ఈ లోకానికి వచ్చారు, అది జరగాలి కాబట్టి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తే, మనుషులను లేక జనసమూహమును సంతోషపెట్ట మనసు కలిగిన వాడు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక మరణానికి అప్పగించాడు. కానీ ఇతను చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసా? ఒక కారణాన్ని చూపించి ఒక వ్యక్తికి శిలువ మరణాన్ని విధించాలి. ఆ కారణాలలో ఆయన రాసిన ప్రధానమైన ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఈయన శిలువ మరణానికి అప్పగించి చంపబడుతున్న ఈ వ్యక్తి యూదులకు రాజు అని పై విలాసము రాయించి బోర్డు పెట్టించాడు. ఇప్పుడు ప్రజలు వచ్చి అడుగుతున్నప్పుడు ముందడిగినట్లే అడుగుతున్నారు కదా, మరి ఇప్పుడు కూడా వాళ్ళని సంతోషపెట్టుటకు వారడిగినట్లే చేస్తే బాగుండేది కదా, కానీ చేయట్లేదు. నేనేమంటున్నానంటే, ముందు జరిగిన ప్రతి సంగతి ఎందుకొరకు జరిగినా ఏం జరిగినా ఒకటి మనం గుర్తించవలసింది ఏంటి అంటే, దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది కాబట్టి అది అలాగే జరగాలి. కానీ మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చారు అంటే రాజుగా, యూదులకు రాజుగా వచ్చారు. బ్రతకడం రాజుగానే బ్రతికారు, మరణించడం రాజుగానే మరణిస్తున్నారు. ఆయన యూదులకు రాజే. అది ఆయన ఒప్పుకున్న విషయం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ విషయాన్ని పిలాతు కూడా ఒప్పుకున్నాడా అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా పిలాతు గారు ఏం చెప్పొచ్చో తెలుసా? వాళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు సరే మీ ఇష్టం, ఏదో ఒకటి చేసుకోండి అనొచ్చు, ఏదో ఒకటి చేయండి అనొచ్చు. ఎందుకంటే ముందన్నీ అలాగే కదా, వాళ్ళు చెప్పినట్టే చేశారు కదా. వాళ్ళు కొరడాతో కొట్టించమన్నారు, కొట్టించాడు. వాళ్ళు సిలువకి అప్పగించమన్నారు, అప్పగించాడు. అంతెందుకండి, చనిపోయిన తర్వాత ఆయనను సమాధి చేసిన తర్వాత కూడా వీళ్ళంతా పిలాతు గారి దగ్గరికి వచ్చి ఏమడిగారో తెలుసా? ఆ వంచకుడు బ్రతికుండగా 3వ దినమున లేస్తానని చెప్పాడు, తిరిగి లేస్తాడేమో, లేస్తే అంటే శిష్యులు తీసుకెళ్ళిపోతారేమో, మరి ఇది జరగకుండా ఉండాలంటే గట్టి బందోబస్తు కావాలి, మంచి సైనికులను కాపలా పెట్టమని పిలాతు గారిని పర్మిషన్ అడిగితే అలాగే చేసుకోండి అన్నారు. ఆయన కాపలా పెట్టాలంటే సైనికులు ఇవ్వాలంటే ఇచ్చాడు, అలాగే శిక్ష విధించాలి అంటే ప్రజలు కోరినట్లే శిక్ష విధించాడు. కానీ మధ్యలో జరుగుతున్న ఈ పని ఉందే, ఏ పని? యేసుక్రీస్తు యూదులకు రాజు అనే మాట ఉందే, అది మాత్రం మార్చడానికి ఇష్టపడలేదు. నేను వ్రాసాను, అది అలా ఉంచండి అన్నాడు. ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, మనం గతంలో మాట్లాడుకున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు మరణించక ముందే సువార్తను ప్రకటించిన స్త్రీ ఎవరు అంటే లాజరు గారి, మార్త గారి సహోదరి అయిన మరియ గారు. అలాగే యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత సువార్త ప్రకటించిన స్త్రీ ఎవరు అంటే మగ్దలేనే మరియ గారు. నేను లేచాను, వెళ్ళి నా శిష్యులకు చెప్పమ్మా, నీ సహోదరులకు చెప్పమ్మా అంటే ఆవిడే వెళ్ళి విషయాలన్నీ చెప్పారు. ముందే సువార్తను ప్రకటించిన స్త్రీ ఆ మరియ గారు, అంటే లాజరు గారి సహోదరి అయిన మరియ గారు అయితే, యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత సువార్త ప్రకటించిన స్త్రీ మగ్దలేని మరియ గారు అయితే, యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు వ్రాసిన అంటే సువార్తకు సంబంధించి ఏ విషయాన్నైతే మనం నమ్మాలో, ఏ విషయం మనం నమ్మితే మనకు రక్షణ కలుగుతుందో ఆ విషయాన్ని సిలువ పైన అనేకులు చూసేలా అందరికీ అర్థమయ్యే భాషలో వ్రాయించిన వ్యక్తి పిలాతు గారు. ఆయన జీవితం ఎంత భయంకరమైనదైనా, మనుషులను సంతోషపెట్టే మనసు కలిగిన వాడే అయినప్పటికీ, ఇక్కడ ఈ సందర్భంలో మీకు ఒక అమూల్యమైన వచనాన్ని జ్ఞాపకం చేస్తా. దీనికి చాలా బాగా సెట్ అయినట్టు అనిపిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
మొదటి అధ్యాయము 18వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. ఆయననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ చెప్తున్న మాట ఏంటి తెలుసా? మిష చేత కానీ సత్యము చేత కానీ, అంటే మంచి కానీ చెడు ఏ విధంగానైనా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, నాకు అంతే చాలు, ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అంటున్నారు. ఈ వచనాన్ని కనుక మనం ఇప్పుడు పిలాతు గారు రాసిన మాట దగ్గరికి తీసుకుని వెళ్ళగలిగితే, పిలాతు గారు ఎలాంటి వాడు మనకొద్దు, లేదా పిలాతు గారు తర్వాత ఏం చేస్తాడనేది కూడా మనకొద్దు, ముందేంటి అనేది మనకొద్దు, తర్వాత ఏంటి అనేది కూడా మనకు అక్కర్లేదులే. కానీ యేసుక్రీస్తు వారు ఎవరు అనేది నిజంగా తెలిసి చేశారా తెలియక చేశారా మనకు తెలియదులే. కానీ ఏ మాట వ్రాయాలో ఆ మాట రాశారు, ఆయన రాయించారు. నిజంగా మిగిలిన వాటికి వల్లే, మిగిలిన మాటలకు వల్లే, మిగిలిన పనులకు వలే దీన్ని వాయిదా వేయొచ్చు, దీన్ని చెరిపించవచ్చు, దీన్ని మార్పించవచ్చు. ఆ అవకాశం పిలాతు గారికి ఉన్నప్పటికీ అక్కడ వాడిన మాట ఏంటి తెలుసా? నేను వ్రాసి తినే, అంటే మార్చొద్దు అని చెప్పారు ఆయన. ఎందుకు? ఆయన చెప్పుకున్నాడని కదా. అసలు ఎంత మేము ప్రయాసపడింది, మీరెంత ప్రయాసపడినా నాకు అర్థమైంది అదే, ఆయన రాజే. రాజు అంటే ప్రజల కొరకు బ్రతకాలి, రాజు అంటే ప్రజలను రక్షించాలి, రాజు అంటే ప్రజలకు ఒక తండ్రిలా, ఒక తలలా ఉండాలి. ఆ లక్షణాలన్నీ ఆయనలో పుష్కలంగా నాకు కనబడుతున్నాయి అన్నట్లుగా వ్యవహరించారు పిలాతు గారు. అనలేదండి, మళ్ళీ అది ఎక్కడ ఉందంటే నేను చెప్పలేను. అక్కడ విషయాన్ని చూస్తే యూదులకు రాజైన నజరేయుడైన యేసు, ఆయన యూదులకు రాజని, నజరేతు వాడని, రాజని, ఆయన యూదులకు చెందినవాడని, నజరేతు వాడని, అలాగే రాజు అని, ఏ విషయాలు ఆనాటి సమాజానికి అర్థం కావాలో, ఏ విషయాలను మనము గంటల సువార్తగా ప్రకటించవలసి ఉందో, ఆ రోజు వాళ్ళు చేయాల్సి ఉందో, దానిని ఒక్క సెంటెన్స్లో ఎన్ని తరాల వారైనా మాట్లాడుకోవడానికి వీలుగా రాయించారు పిలాతు గారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, దేవుడు తన పనిని చేయించుకోవాలి అంటే ఎలాంటి వారినైనా వాడుకుంటాడు. కొన్ని సందర్భాలలో బలహీనుల్ని, భక్తిహీనుల్ని కూడా వాడుకుంటాడు. తన పనిని జరిగించుకోవడానికి ఎలాంటి వారితోనైనా పని చేయించుకోగలిగిన సామర్థ్యం కలిగిన వారు మనకన్నా తండ్రి. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తే మనకు అదే అర్థమవుతుంది. ప్రారంభపు నుండి ఆయన జీవితాన్ని చూస్తే ఒక అల్లరివాడుగా, ఒక చెడ్డవానిగా, ఒక గొడవలు పెట్టేవానిగా, ఒక సమాధానం లేనివానిగా మనకు కనిపిస్తూ ఉంటారు పిలాతు గారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి శిక్ష విధించే పరిస్థితిలోనికి ఆయన వచ్చినప్పుడు ప్రతి సందర్భంలోనూ ప్రభువును తప్పించడానికే ప్రయత్నం చేసినట్లుగా మనం చదువుకుంటాం. ఆయనను విడిపింప ఇష్టము కలిగిన వాడే, విడిపించ ప్రయత్నం కలిగిన వాడే. మీ రాజుని ఏం చేయమంటారు, ఇదిగో ఈ మనుషుని ఏం చేయమంటారు, మరి నేను ఆయన్ని విడిపించమంటారా, లేకపోతే ఇది చేయమంటారా, అది చేయమంటారని ఎన్నో ప్రయత్నాలు చేసి ఏ ప్రయత్నము నెరవేరని పరిస్థితుల్లో చేతులు కడుక్కొని తాను తప్పించుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిగా కనబడుతున్నారు మనకి. ఇన్ని చేసిన పిలాతు గారి జీవితంలో మనకు కనిపించేది ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు ఎవరు అనేది ప్రపంచానికి తెలియాలో ఆ విషయం అందరికీ తెలిసేలా ఆ సిలువ కొయ్య పైన రాయించారు. ఈ రోజుకి మనం దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అది హిబ్రూలో వ్రాయబడింది, గ్రీక్లో వ్రాయబడింది, లాటిన్లో వ్రాయబడింది. ఆ పదాలు కూడా నేను రాసుకున్నాను, కానీ మీకుంది ఆ 4 తిరగవు, నాకు 4 తిరగదు, ఎందుకులే. కానీ మన 3 భాషలలోని అర్థం ఏంటి అంటే, యూదులకు రాజైన నజరేయుడగు యేసు ఇతడు అని రాయించాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారిని రాజు అని తాను కూడా ఒప్పుకున్నాడు. అదే కదా ఒక వ్యక్తి రక్షించబడాలంటే చేయవలసిన పని. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకుంటాం, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి, దానికంటే ముందు నీ హృదయంలో విశ్వసించాలి. బహుశా పిలాతు గారు అదే చేశారనిపిస్తుంది. ఎందుకంటే నేను రాశాను, నేను రాసిందే ఉంచండి అన్నప్పుడు ఆయన రాజు అని రాయించారు అంటే అది ఆయన ఒప్పుకుంటున్నట్లే, ఒప్పుకున్నారు అంటే హృదయంలో విశ్వసించినట్లే అని మనం చెప్పలేం, అనుకోవడం వరకు మాత్రమే తప్ప. కాబట్టి ప్రియులారా, ఈరోజు పిలాతు గారి జీవితం నుండి మనకు దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటి అంటే,
దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎవరిని వాడుకుంటాడు అయ్యా అంటే ఎవరినైనా వాడుకోవచ్చు. కానీ వాడుకునేటప్పుడు ఏ పనికి నువ్వు వాడబడుతున్నావు అనేది మాత్రం నువ్వు టెస్ట్ చేసుకోవాలి. ఒక మంచి పని కోసం వాడబడితే అది కూడా ఒక ప్రత్యేకమైన విషయంగానే మిగిలిపోతుంది కదా. ఇప్పుడు పిలాతు గారు ఎంతో దుర్మార్గుడైనప్పటికీ ఇప్పుడు మనం ఈరోజు విన్న అంశాన్ని ఈ కోణంలో పిలాతు గారి విషయాన్ని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని ఉన్నతంగా తెలపడానికి తన నోటితో చెప్పకపోయినా తాను వ్రాయించిన శిలాశాసనం లేక తాను వ్రాయించిన ఆ పై విలాసమును బట్టి యేసుక్రీస్తు వారిని ఎంత ఉన్నతంగా ప్రపంచానికి చూపించవచ్చో అంత ఉన్నతంగా చూపించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు రాజు అనేది తనకిష్టమున్నా లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా, అర్థమైనా కాకపోయినా అన్ని విషయాలు ఒప్పుకున్నట్లుగా ఒప్పుకోలేదు. కానీ ఇక్కడ మాత్రం ఏ విషయం ప్రపంచానికి తెలియాలో ఆ విషయాన్ని రాయవలసి ఉంది కాబట్టి దేవుడు అతని మనసును అలా ప్రేరేపించాడేమో. అందుకే నేను రాసిందేమో రాశాను, అలాగే ఉంచమని చెప్పారు, అదే ఉంచారు. కాబట్టి అనేకులు దాన్ని చదివి ఆయన యూదులకు రాజు అని నమ్మారు. ఆ తర్వాత చాలామంది విశ్వసించారు. ఈరోజు మనం విశ్వసించవలసింది కూడా ఆ విషయాన్నే. కాబట్టి ప్రియులారా, మనం ఏ స్థితిలో ఉన్నాము, పిలాతు గారిలా మొదటి నుండి దుర్మార్గంగా కఠినంగా ఒకవేళ ఉంటున్నా, వాక్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు, అనేక సార్లు వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా ఆలోచన చేయాలి. ఎందుకు పిలాతు గారు విడిపించడానికి ప్రయత్నం చేశారు? ఎందుకు పిలాతు గారు యేసుక్రీస్తు వారిని యూదులకు రాజు అని బోర్డు రాసి పెట్టడానికి ఇష్టపడ్డారు అంటే ఆయన ముందు జరిగిన విషయాలను ఆయన గమనిస్తున్నారు, ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలను గమనిస్తున్నారు, భార్య పంపిన లేఖలోని ఉన్న విషయాన్ని ఆలోచించారు. వీటన్నిటిని స్వీకరించాడు. కాబట్టి తన మొదటి హృదయపు స్థితి బట్టి కాకుండా జరుగుతున్న పరిస్థితులను బట్టి ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టు మనం చూడొచ్చు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ మనకు నేర్పుతున్న విషయం ఏంటి అంటే, నువ్వు ఎలాంటి వాడివైనా ఒక విషయం నీ దగ్గరకు వస్తే కనీసం ఆ విషయం మీద నీ మనసు పెట్టి ఆలోచన చేస్తే ఒకవేళ నువ్వు ఎలాంటి వాడివైనా నువ్వు మార్పు చెందడానికి అవకాశం ఉంటుందేమో, లేదా నిన్ను చూసి అనేక మంది మారడానికి అవకాశం ఉంటుందేమో, నీ ద్వారా దేవుడు పని చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారేమో. ఎందుకంటే చరిత్ర తర్వాత చాలామంది చెప్పే విషయం అంటే రకరకాలుగా ఉన్నాయి అనుకోండి. పిలాతు గారు యేసుక్రీస్తు వారిని అంగీకరించి రక్షింపబడ్డారని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో ఆయన శిక్ష విధించానన్న బాధతో పశ్చాత్తాపంతో ఆయన కృంగిపోయాడని చెప్తున్నారు. అది మనకి బైబిల్ చెప్పని విషయం కంటే మనం ఏం మాట్లాడుకోలేంలే. కానీ ఒక విషయం ఆలోచిస్తే ఎన్ని చెడ్డ పనులు ఆయన చేసినా ఏ విషయం హైలైట్ అవ్వాలో దాన్ని హైలైట్ చేయడానికి దేవుడు పిలాతు గారిని వాడుకున్నారు. పిలాతు గారు కూడా ఆ పని చేయడానికి అంగీకరించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. మిగిలిన అన్ని విషయాలకు వల్లే మనుషులను ఒప్పించడానికి, మనుషులను సంతోషపెట్టడానికి ఆ విషయంలో పిలాతు గారు ఇష్టపడినట్లుగా మనకు కనబడట్లేదు. కాబట్టి ఏ విషయం సమాజానికి అవసరమో ఆ విషయాన్ని చెప్పడానికి దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడు, నిన్ను ఒక పాత్రగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడి నీకు అవకాశాలు ఇస్తున్నప్పుడు వాటిని నువ్వు ఎంతవరకు వాడుకోగలుగుతున్నావు అనేది ఈ రాత్రి మనం పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి నిజంగానే యూదుల రాజైన నజరేయుడగు యేసు మనకు రక్షకుడు. ఆయనను మనం ప్రభువుగా అంగీకరిస్తేనే మనకి రక్షణ. అప్పుడు మాత్రమే ఆయన కార్చిన రక్తానికి విలువ ఉంటుంది. కనుక ప్రియులారా, పిలాతు గారి జీవితంలోని ఈ ప్రధాన ఘట్టం ఒకసారి మనం ఆలోచిస్తే అది ఎంతోమంది యేసుక్రీస్తు వారు ఎవరో అప్పటి వరకు తెలియకపోయినా ఆ కొయ్యపై ఉన్నటువంటి ఆ విలాసాన్ని చదివినప్పుడు ఆయన ఎవరో తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పలేకపోయిండొచ్చేమో పిలాతు గారు, కానీ అతను రాసిన ఒక మాట అనేక మంది రక్షింపబడడానికి కారణమైంది. అలాగే అనేక మందిని ఎదిరించి, అనేక కణాలను ఎదిరించి ఈ లోకానికి మనం వచ్చాం కదా, మన పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ పని మనం చేయగలుగుతున్నామా అనేది ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న. ఎంతోమందిని కాదని నిన్ను ఎంపిక చేసి లోకానికి పంపించాను, ఎంతోమందిని తీసేస్తున్నా ఇంకా నీకు ఆయుష్నిచ్చి మిగిల్చింది ఎందుకు అంటే నీ ద్వారా నేను చేయించుకోవాలనుకున్న పని చేయించుకోవాలని, ఒక పనిని నేను చేయించుకోవాలని. అది చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాము ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన అప్పగించిన పనిని సంపూర్తిగా నెరవేరిస్తే మనము కూడా ఆయన ఉన్న లోకం చేరడానికి వీలు కలుగుతుంది. ఒక మాట చెప్పాలంటే మనమే ఒక పత్రికగా, మనమే సువార్తను ప్రకటించాల్సిన వారముగా ఉన్నాం.
కాబట్టి ఈరోజు మనము కూడా యేసుక్రీస్తు మన రాజు అని ప్రపంచానికి మనం చెప్పాలి. ఆ పని, ఆ భారము మనపైన ఉంది. ఈ భారాన్ని అందరము స్వీకరిద్దాము. అలా తెలియని వారికి సువార్తను ప్రకటించి ఒక్కరినైనా క్రీస్తు చెంతకు నడిపించి వారిని పరలోకము వైపు ప్రయాణం చేసే వారిలో ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎందుకు పుట్టామో గ్రహిద్దాం, మనం ఎందుకు బ్రతుకుతున్నామో గ్రహిద్దాం, మనం చేయవలసిన పనేంటో తెలుసుకుందాం, ఆ పనిని చేసి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.